నమస్కారం, సుఖీబావుకు స్వాగతం. ఈరోజు సుఖీబావులో ముఖంపై మచ్చలతో బాధపడుతున్నారా? పిండం ఎదుగుదలపై మెట్ఫార్మిన్ ప్రభావం, హై ప్రోటీన్తో అనర్థాలెన్నో, యోగాతో పొడి చర్మం బాధలు మాయం, ఇంకా హెల్త్ టిప్. మచ్చంటే మనకు ఎక్కడా లేని చిరాకు. మేని ఛాయకు భిన్నంగా గాఢమైన వర్ణంలో ఒంటిపై అక్కడక్కడ మచ్చలు కనిపించడాన్ని భరించలేం. ఇక అందమైన ముఖం మీద మచ్చలు కనిపించడాన్ని అస్సలు సహించలేం. ముఖ్యంగా టీనేజీ యుక్త వయసులోని అమ్మాయిలకు అబ్బాయిలకు ఈ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఎలాగైనా మచ్చల్ని వదిలించుకునేందుకు నానా తంటాలు పడుతూ ఉంటారు. అందమైన ముఖంపై అందవిహీనంగా కనిపించే పిగ్మెంటేషన్ మచ్చల్ని తొలగించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వయసు పెరుగుతున్న కొద్దీ మన ప్రమేయం లేకుండానే అందమైన ముఖం మెల్లమెల్లగా అక్కడక్కడ వివర్ణమైపోతుంటుంది. చర్మం రంగు మారుతూ అక్కడక్కడ ముదురు రంగులో అనేక రకాల ఆకారాలు ముఖాన్ని ఆక్రమించేస్తుంటాయి. ఇతరత్రా మనల్ని ఏ ఇబ్బంది పెట్టని ఈ మచ్చలు మనసులో మాత్రం పెద్ద సునామీనే సృష్టిస్తాయి. కాకపోతే చూడడానికి ముఖం మీద మచ్చలు ఎబ్బెట్టుగా ఇబ్బందిగా కనబడతాయి. కాబట్టి చాలా మంది అందవికారంగా తయారవుతున్నామేమిటా అని మానసికంగా ఆందోళనకు లోనవుతుంటారు. ముఖంపై చర్మంలో కనిపించే ఈ మార్పుల్ని పిగ్మెంటేషన్ అని, వాడుకలో మంగు మచ్చలు అని పిలుస్తారు. ముఖం పైన నల్ల మచ్చలు చాలా కారణాలు ఉంటాయి. చాలా కామన్గా తీసుకోగలిగితే ఫస్ట్ మంగు మచ్చలు. మంగు మచ్చలు అంటే మనం ఇంగ్లీష్లో మెలాస్మా అంటాం. ఇవి 3 గ్రేడ్లు ఉంటాయి. సూపర్ఫిషియల్ అంటే చర్మం పైన, చర్మం కింద, చర్మం అడుగు భాగాన, అంటే ఎపిడర్మల్, డర్మల్ అండ్ మిక్స్ టైప్ అన్నమాట. ఇవి ఎండ నుంచి ఎక్కువగా తిరిగే వాళ్ళల్లో, ఆడవాళ్లలో హార్మోన్స్ వల్ల, పోస్ట్ డెలివరీ ప్రెగ్నెన్సీ వల్ల, లేదంటే సైకాట్రిక్ మెడిసిన్స్ వల్ల, జన్యు పరంగా కూడా ఈ మంగమచ్చ స్టార్ట్ అవుతాయి. ఇవి ఎక్కువ తెల్లగా ఉన్న వాళ్ళలో మనకు గుర్తించవచ్చు. ఇవి స్టార్ట్ అవుతే మనము ఇవి కాస్మెటిక్ ఇష్యూ తప్ప ఇది హెల్త్ కన్సర్న్ కాదని చెప్పొచ్చు. ఈ మంగమచ్చ స్టార్ట్ అవుతూనే మనం ఎంత ఎండ నుంచి దూరంగా ఉంటే అంత తగ్గడం స్టార్ట్ అవుతుంటుంది. అండ్ దీంతోపాటు మనం సన్ స్క్రీన్ వాడుకొని కోజిక్ యాసిడ్ కానీ టర్నిస్మిక్ యాసిడ్ క్రీమ్స్ వాడుకుంటుంటే ఈ మంగమచ్చలు త్వరగా బయటపడవచ్చు. హార్మోనల్ ఇష్యూస్, పోస్ట్ డెలివరీ లేదంటే ప్రెగ్నెన్సీలో వచ్చే మంగమచ్చలు అవి కొంచెం స్లోగా తగ్గుతుంటాయి. సో వీటికి లేజర్స్ కంటే టర్నిస్మిక్ యాసిడ్ పీల్ కానీ కాస్మెలాన్ పీల్స్ కానీ బాగా ఉపయోగపడతాయి. ఇది మనం హార్మోనల్ ఎండ నుంచి వచ్చే పిగ్మెంటేషన్ మధ్యలో వస్తుంది. తగ్గిపోయేంత వరకు ఓపిక్గా సన్ స్క్రీన్స్, డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ వాడుకోవడం వల్ల మనం ఈ మంగమచ్చలు తగ్గడానికి మనం హెల్ప్ చేయొచ్చు. ఈ మంగమచ్చల్లో మనం స్టిరాయిడ్ క్రీమ్స్, బ్లీచింగ్ ఏజెంట్స్ అంటే రాత్రి తెల్లగే క్రీమ్స్ అస్సలు వాడకూడదు. ముఖంపై సీతాకోక చిలుకను తలపించేలా కనిపించే మంగు మచ్చలు నడివయసు దాటిన మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ముఖంపై మంగు రావడానికి ప్రధానంగా ఎండలో ఎక్కువగా తిరగడమే కారణం అయినప్పటికీ అందరిలోనూ కనిపించవు. జన్యు సంబంధమైన అంశాలు కొంతమందికి మంగు మచ్చల్ని తెచ్చిపెడుతుంటాయి. ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతిన్నప్పుడు మంగు మచ్చలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఫిట్స్, క్యాన్సర్, డిప్రెషన్ వంటి సమస్యలకు వాడే మందుల మూలంగా కూడా మంగు రావచ్చు. ఈ మధ్య సౌందర్య సాధనాల మూలంగా కూడా మంగు మచ్చలు వస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. మంగు మచ్చల్ని చూడగానే డాక్టర్లు పసిగట్టేస్తారు. మచ్చలు ఏ స్థాయిలో ఉన్నాయన్న దాన్ని తెలుసుకునేందుకు వుడ్ ల్యాంప్ అనే పరికరం బాగా ఉపయోగపడుతుంది. రెండో రకమైన పిగ్మెంటేషన్ రీల్స్ మెలనోసిస్, అంటే కాస్మెటిక్స్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్. అంటే ఇంకాక మంగు మచ్చల కోసం చెప్పిన స్టిరాయిడ్ క్రీమ్స్ కానీ హైడ్రోకెనాన్ అనే బ్లీచింగ్ ఏజెంట్స్ కానీ ఇది వాడటం వల్ల ముఖమంతా ఒక రకమైన నలుపు నుంచి బ్లూ కలర్, అంటే నలుపు అండ్ నీలం రంగు మధ్యలో చాలా స్టబన్గా, అంటే చాలా థిక్గా పిగ్మెంటేషన్ స్టార్ట్ అయిపోతుంది. కొంచెం ఎండలో తిరిగినా ఇంకెక్కువ అవటం, ఏమైనా కాస్మెటిక్స్ వాడితే ఇంకా నలుపు ఎక్కువ అవటం అంటూ అవుతుంటుంది. సో ఇట్లా వీటిల్లో రీల్స్ మెలనోసిస్ అంటే కాస్మెటిక్స్ నుంచి వచ్చే పిగ్మెంటేషన్. ఈ పిగ్మెంటేషన్ ఇది రాగానే మనం ఎటువంటి స్ట్రాంగ్ ఫేస్ వాష్లు కానీ ఇంకా డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ వాడకపోవటం మంచిది. సింపుల్ ఒక మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ వాడుకొని హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోతే ట్రానిస్మిక్ యాసిడ్ టాబ్లెట్స్ కానీ బేసిక్ గ్లైకోలిక్ పీల్స్ కానీ డాక్టర్ని సంప్రదించి చేయించుకోగలిగితే రీల్స్ మెలనోసిస్ నుంచి మనం త్వరగా బయటపడవచ్చు. దాంట్లో ఇప్పుడు రీల్స్ మెలనోసిస్లో స్టిరాయిడ్ ఉంటే మాత్రం అది చర్మం పర్మనెంట్గా తింజేసి కొంచెం ఎండలన్నా ఇంకా నలిపోవటం, కొంచెం ఎండలన్నా ఇంకా చర్మం ఎరిపోవటం అంటూ స్టార్ట్ అవుతుంటాం. సో మనం వాడే కాస్మెటిక్స్లో 2 నిమిషాలు మనం చెక్ చేసుకోగలిగితే అవి స్టిరాయిడ్సా లేదంటే వాటిల్లో బ్లీచింగ్ ఏజెంట్స్ ఉన్నాయా, అంటే మనం చర్మం మీద వాడిన క్రీమ్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకొని మీకు డౌట్ ఉంటే దగ్గరున్న డాక్టర్ మనం కన్సల్ట్ చేస్తే అసలు వాడాలో లేదో చెప్తుంటారు. ఇవి కొన్ని ప్రాబ్లమ్స్లో చిన్న ప్యాచెస్కి ఇస్తుంటాం తప్ప ఇవి ఫెయిర్నెస్ క్రీమ్స్ కావు. వాడితే తెల్లగా అవటం, మానేస్తే నల్లగా అవటం క్రీమ్స్ మనం దగ్గర కూడా రానివ్వకూడదు. పేరు లేని క్రీమ్స్ అంటే నేమ్స్ లేని క్రీమ్స్ కూడా మనం వాడకూడదు. మూడో రకమైన పిగ్మెంటేషన్ అకాంతోసిస్. అకాంతోసిస్ అంటే
ఇవి పిగ్మెంటేషన్ ఉండదు కానీ ఉన్నట్టు కనబడుతుంటుంది, అంటే సూడో అకాంతోసిస్ అంటాం. అంటే పిగ్మెంటేషన్ ఉండదు కానీ ఉంటున్నట్టు. ఇది లావు ఉండటం వల్ల కానీ, లేదంటే షుగర్ వల్ల, థైరాయిడ్ వల్ల, లేదంటే ప్రెగ్నెన్సీలో, లేదంటే ఫ్యామిలీస్లో కూడా ఈ పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంటుంది. సో ఈ పిగ్మెంటేషన్ మన ట్రీట్మెంట్ బదులు ఎందుకు వస్తుందో మనం చెక్ చేసుకొని దాన్ని అడ్రస్ చేయడం వల్ల ఆటోమేటిక్గా తగ్గడం స్టార్ట్ అవుతుంటుంది. అప్పుడు కూడా తగ్గలేదంటే మీకు లేజర్ హెల్ప్ చేస్తుంది. ముఖంపై నలుపు రంగు మచ్చలతో బాధపడుతున్నప్పుడు చికిత్సల కంటే ముందుగా తీవ్రమైన ఎండకు దూరంగా మసులుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. మంగు మచ్చల్ని మాయం చేయడానికి ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మంగు మచ్చల తీవ్రతను బట్టి డాక్టర్లు చికిత్సా విధానాల్ని ఎంచుకుంటారు. తక్కువ స్థాయి మచ్చలకు సన్స్క్రీన్ లోషన్లు, బ్లీచింగ్ ఏజెంట్లను సిఫారసు చేస్తారు. మధ్యస్థాయి మచ్చలకు స్టెరాయిడ్ క్రీములు, కెమికల్ పీల్స్ని వాడతారు. మచ్చలు మరీ లోతుగా ఉన్నప్పుడు డెర్మాబ్రేషన్, లేజర్ల సాయం తీసుకుంటారు. ఎవరికి ఏ చికిత్స అన్నది మచ్చల స్థాయిని బట్టి ఉంటుంది. 4వ రకమైన పిగ్మెంటేషన్ పిట్రోసిస్ వర్సికోలర్, అంటే సెబ్బం తెల్లగా కాదు, నలుపు కూడా ఉంటాయి. సో అవి మనకి ఎక్కువ చెమటొచ్చినా, వేడికి ఉక్కపోతున్న ప్లేస్లో ఉన్న, ఇమ్యూనిటీ డౌన్ ఉన్న ఈ మంగ మచ్చలు లాగానే ఈ సెబ్బం మచ్చలు కూడా మనకు కనబడుతుంటాయి. వీటికి యాంటీవైరల్ లోషన్స్, సోప్స్, పౌడర్స్ తోటి వేడికి ఉక్కపోతున్న ప్లేస్లు ఉండకపోతే అవి మన సెబ్బం అనేది ఆటోమేటిక్గా తగ్గడం స్టార్ట్ అయిపోతుంటుంది. 5వ రకమైన పిగ్మెంటేషన్ సెబోరిక్ మెలనోసిస్, అంటే ఆయిల్ రిచ్ పార్ట్లో, అంటే టీ పార్ట్లో కొంతమందికి ఎక్కువ నలుపు ఉంటుంటుంది. ఇది ఎక్కువ ఆయిల్ సెక్రెట్ అవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్. వీటికి స్టెరాయిడ్ క్రీమ్స్ వాడుతుంటారు, తర్వాత పీల్స్ చేయించుకుంటారు, లేదంటే లేజర్ చేయించుకుంటారు. కానీ ఎంత చేయించుకున్నా రీబౌండ్ అవుతుంటాయి. సో ఆయిల్ కంట్రోల్ చేసే ప్రోడక్ట్స్ అండ్ నెక్స్ట్ ఇవి యాంటీ ఫంగల్ క్రీమ్స్ వాడటం వల్ల ఆ ఫంగస్ తగ్గడం వల్ల ఏదైతే నలుపు ఉందో అప్పుడు మనం నలుపు ట్రీట్ చేసుకోవచ్చు. 6వ రకమైన పిగ్మెంటేషన్ అడిసోనియన్ పిగ్మెంటేషన్ అంటే B12 డెఫిషియన్సీ కానీ, లేదంటే హార్మోనల్ డెఫిషియన్సీ వల్ల కానీ, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ ఈ అడిసోనియన్ పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంటుంది. సో ఆ పిగ్మెంటేషన్ ఒక ప్రాపర్గా డాక్టర్ డయాగ్నోస్ చేయగలుగుతారు. ఇవి లాంటిక పైన, అరిచేతుల్లో, ముఖం పైన ఒక రకమైన పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంటుంది. అవి మనం హార్మోన్ అనాలిసిస్ చేసుకొని B కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉంటే వాటి ప్రాపర్ ట్రీట్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా తగ్గుతుంది. అప్పుడు తగ్గకపోతే లేజర్స్ హెల్ప్ చేస్తుంటాయి. నెక్స్ట్ 7th టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ PIH, అంటే పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్. కొందరికి ఒంటి తత్వం బట్టి ముఖం పైన మొటిమలున్నా, లేదంటే పులిపిర్లున్నా, లేదంటే ఏదైనా ప్రొసీజర్ చేయించుకుంటే అవి మచ్చలు పడిపోయి అస్సలు పోకుండా ఉంటాయి. దాన్ని పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటాం. ఇది మనం ఒంటి తత్వం బట్టి వచ్చే పిగ్మెంటేషన్. ఇది కొంతమందికి కొన్ని రోజులు ఉంటాయి, కొంతమందికి కొన్ని సంవత్సరాలు ఉండిపోతాయి. సో ఈ పిగ్మెంటేషన్ మనం డల్ చేయడానికి క్రీమ్స్, అప్పుడు మైల్డ్ డాక్టర్ సూపర్విజన్లో స్టెరాయిడ్ క్రీమ్స్, ఇంకా అవసరమైతే స్కిన్ కిందకి ఇంజెక్షన్స్, లేజర్స్ తోటి మనం పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటే ప్రొజర్ తర్వాత వచ్చే పిగ్మెంటేషన్ మనము బయటపడవచ్చు. ముఖంపై చర్మం రంగు మారుతున్నప్పుడు, మచ్చలు మొదలైనప్పుడు వాటి తీవ్రత పెరగకుండా ఉండేందుకు జీవనశైలిలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సూర్యరశ్మికి దూరంగా ఉండాలి. ఎండకు దూరంగా ఉండకపోతే మంగు మచ్చల్ని తగ్గించడం కష్టమనే చెప్పాలి. సూర్యరశ్మిలోని వెలుతురు, UVA, UVB వంటి వాటన్నిటి నుండి రక్షణ కోసం సన్స్క్రీన్ లోషన్లు బాగా ఉపయోగపడతాయి. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ లోషన్లను తప్పనిసరిగా రాసుకోవాలి. బ్లీచింగ్ ఏజెంట్స్, కెమికల్ పీల్స్ అని ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవడం మంచిది. జీవనశైలి విషయానికి వస్తే టమాటా, క్యారెట్, ద్రాక్ష, నేరేడు వంటి పండ్లలో ఉండే లైకోపిన్ రసాయనం, ఇతర విటమిన్లు, ఆమ్లాలు మంగుమచ్చల తీవ్రతను తగ్గించడంలో బాగా తోడ్పడతాయి. అలాగే ముదురు రంగు కూరగాయలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. వీటితో చర్మానికి సహజ రంగు వస్తుంది. మంగుమచ్చలు ఎంతకీ తగ్గనప్పుడు నిపుణుల పర్యవేక్షణలో కొంతకాలం పాటు ప్రత్యేక చికిత్సలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. హెల్త్ న్యూస్ మీకోసం. మధుమేహ నియంత్రణకు వాడే మెట్ఫార్మిన్ ఔషధాన్ని గర్భిణీలు వినియోగిస్తే పిండంపై దుష్ప్రభావం పడే ముప్పు ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం ద్వారా జీవక్రియ రుగ్మతను దూరం చేసేందుకు ఈ ఔషధాన్ని వాడుతూ ఉంటారు. మహిళలకు గర్భధారణ సమయంలో మధుమేహ సంబంధ కారణాల వల్ల కలిగే ముప్పును తగ్గించడానికి వైద్యులు దీన్ని సిఫార్సు చేస్తూ ఉంటారు. అయితే ఇది పిండం ఎదుగుదలను అడ్డుకుంటుందని అధ్యయనకర్తలు పేర్కొంటున్నారు. కిడ్నీలు సహా ఇతర అవయవాల ఎదుగుదలను నెమ్మదించేలా చేస్తుందని వారు వెల్లడిస్తున్నారు. అమెరికాలోని బెయిలర్ వైద్య కళాశాల పరిశోధకులు జరిపిన ఈ అధ్యయనాన్ని అమెరికా జర్నల్ ఆఫ్ గైనకాలజీ ఇటీవల ప్రచురించింది. గర్భం దాల్చిన 13 కోతులపై
ఈ పరిశోధన చేశారు. గర్భం దాల్చిన 30 రోజుల్లోపు కోతులకు వాటి బరువు ఆధారంగా ఒక్కో కిలోకు 10 మిల్లీగ్రాముల చొప్పున, అంటే గర్భిణీలకు ఇచ్చే పరిమాణం తరహాలోనే రోజుకు 2 సార్లు మెట్ఫార్మిన్ ను అందించారు. 145వ రోజున వాటికి సిజేరియన్ చేసి మెట్ఫార్మిన్ ఔషధ స్థాయిలను పరిశీలించారు. మెట్ఫార్మిన్ మందు తల్లి గర్భం నుంచి గర్భస్థ శిశువుకు చెందిన మూత్రపిండాలు, కాలేయం, పేగులు, మాయ, ఉమ్మనీరు, మూత్రంలో కలుస్తుందని, ఆయా అవయవాల ఎదుగుదలను నియంత్రిస్తుందని ఇందులో తేలినట్లు అధ్యయనకర్తలు తెలిపారు. గర్భస్థ శిశువు శరీర బరువు తగ్గుదలపై కూడా ఔషధం ప్రభావం చూపిందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అయితే మెట్ఫార్మిన్ వినియోగం పుట్టుకతో వచ్చే లోపాలకు కారణమవుతుందని నిర్ధారణ కాకపోయినప్పటికీ దాని అవశేషాలను బయటకు పంపే మార్గం పిండానికి లేదని వారు తెలిపారు. ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అతి అన్నింటా అనర్థదాయకమే. ప్రోటీన్ ఫుడ్స్ కి ఇది వర్తిస్తుంది. ఇవాళ మనలో చాలా మంది జిమ్ము, డైట్ల పేరుతో ఎక్కువ మోతాదులో ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తింటున్నారు. బయట నుంచి ప్రోటీన్ పౌడర్లను, సప్లిమెంట్లను తీసుకుంటున్నారు. ఇలా హై ప్రోటీన్ తీసుకునే అలవాటు వల్ల చాలా రకాల దుష్ఫలితాలు ఎదురవడం ఖాయమంటున్నారు వైద్య నిపుణులు. హై ప్రోటీన్ డైట్తో తలెత్తే అనర్థాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆరోగ్యానికి ప్రోటీన్ అత్యవసరం. కానీ మోతాదు మించితే రక్తంలో కలిసే ప్రోటీన్ విషంగా మారుతుంది. అందుకే మనిషి బరువును బట్టి అవసరమైన ప్రోటీన్ను లెక్కగట్టి తీసుకోవాలని చెప్తారు నిపుణులు. 1 కిలో శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రోటీన్ మాత్రమే అవసరం. అయితే బరువు తగ్గేందుకు, కండరాల నిర్మాణానికి, కణాల రిపేర్ చేయడానికి ప్రోటీన్ చాలా అవసరం. అయితే ప్రోటీన్ అధికంగా లభించే ఆహారాల్ని అతిగా తీసుకుంటూ ఉంటే మాత్రం భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. శరీరంలో ప్రోటీన్ ఎక్కువైతే శరీరం నీరసించిపోతుంది, తీవ్రమైన దప్పిక కలుగుతుంది. అందుకే అధిక ప్రోటీన్ వల్ల శరీరానికి ఎక్కువ నీరు కావాల్సి వస్తుంది. దానివల్ల విపరీతమైన దాహం వేస్తుంది. దీనికి కారణం ప్రోటీన్లో ఉండే నత్రజని. ఇది అధికంగా రక్తంలో చేరటం వల్ల ఇలాంటి మార్పులు కలుగుతాయి. దీనివల్ల కిడ్నీలపై అధిక భారం పడుతుంది. వ్యర్థాలను బయటకు పంపేందుకు అధికంగా కష్టపడాల్సి వస్తుంది. ఎంత నీరు తాగినా శరీరానికి సరిపోదు. దీనివల్ల శరీరం బలహీనంగా మారిపోతుంది. తలనొప్పి ఎక్కువైపోతుంది. బరువు తగ్గి సన్నగా మారతారు. చాలా మందికి నోటి దుర్వాసన అనేది ఒక పెద్ద సమస్యగా ఉంటుంది. ఇందుకు ఆహారంలో అధిక ప్రోటీన్ తీసుకోవడం కూడా ఒక కారణమే అంటారు డాక్టర్లు. ప్రోటీన్లో ఉండే 2 రకాల ఆమ్లాలు తీవ్రమైన దుర్గంధాన్ని కలిగిస్తాయి. మన ఒంట్లో ప్రోటీన్ ఎక్కువైతే మలబద్ధకం అనేది సమస్యగా మారుతుంది. కార్బోహైడ్రేట్లు తగ్గి ప్రోటీన్ పెరిగితే మాత్రం ఈ సమస్య మరీ తీవ్రంగా మారుతుంది. కొన్ని రకాల ఆహారాల్లో ప్రోటీన్ అధికంగా దొరుకుతుంది. మటన్, చికెన్, గుడ్లు, చేపలు, రొయ్యలు, పాలు, పెరుగు, చీజ్, నట్స్, బాదం, జీడిపప్పు, వాల్నట్స్, గుమ్మడి గింజలు, నువ్వులు, సన్ఫ్లవర్ గింజలు, టోఫు, అన్ని రకాల బీన్స్, శనగలు, వీటన్నింటిలో ప్రోటీన్ ఉంటుంది. వీటిని అధికంగా తీసుకోవటం వల్ల ఒంట్లో వేడి పెరుగుతుంది. ఉదాహరణకు చికెన్, గుడ్లు, రొయ్యలు వంటివి. వీటిని మోతాదుకు మించి తీసుకున్నప్పుడు ఒళ్ళు నొప్పులు వేధిస్తాయి. కాబట్టి ప్రోటీన్ లభించే ఆహారాలను అతిగా తీసుకోవటం ఏమంత మంచిది కాదు. ప్రోటీన్ పౌడర్లను, సప్లిమెంట్లను వాడాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా డాక్టర్ సలహాలు, సూచనలు తీసుకోవాలి. చలిగాలి మెల్లగా తన పంచాను విసురుతుంది. సాయంకాలం నుంచి చలి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగిపోయింది. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో మన చర్మానికి చాలా చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. చలి దాటికి మన చర్మం ఇట్టే పొడిబారిపోతూ ఉంటుంది. కాళ్ళు, చేతులపైన ఇట్టే పగుళ్లు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు నిత్యం కొన్ని యోగాసనాల్ని సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. పొడి చర్మం బాధల్ని తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనకి శీతాకాలం వచ్చిందంటే మరి చర్మానికి సంబంధించినటువంటి అనేక రకమైన సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చర్మం పొడారిపోవడం, డ్రై అయిపోవడం, చర్మం చిట్లిపోవడం, పొలుసులుగా ఉండడం, పెదవులు చిట్లిపోవడం, అరికాలు పగిలిపోవడం, ఇంకా శరీరం అంతా కూడా చాలా డ్రై అయిపోయి వికారంగా ఉంటూ ఉంటుంది. యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పోస్చర్స్ శరీరంలోని బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడంలో, శరీరంలో ఆ రకమైనటువంటి డ్రైనెస్ను తగ్గించడానికి, తేమదనాన్ని పెంచడానికి కొన్ని ఆసనాలు, కొన్ని ప్రాణాయామాలు చాలా బాగా సహకరిస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం త్రికోణాసనం, ధనురాసనం మరియు వరుణ ముద్ర. వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఇప్పుడు త్రికోణాసనం, ఇది నిలబడి చేసే స్థితి నుంచి చేస్తాం. పాదాలు 2 జతలో ఉంటాయి. శరీరానికి ఇరువైపులా హస్తాలు
తాకుతూ ఉన్న విధంగా ఉంటాయి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని ఒక 1 ఫీట్ లెఫ్ట్ సైడ్, రైట్ లెగ్ని ఒక 1 ఫీట్ రైట్ సైడ్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడమ కాలు యొక్క పాదాన్ని ఎడమవైపు తిప్పి ఉంచాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ షోల్డర్స్ లెవెల్స్కి హ్యాండ్స్ని రేజ్ చేయాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ లెఫ్ట్ సైడ్కి బెండ్ అవుతూ లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని టచ్ చేసే విధంగా ఉంచి మీ దృష్టి పూర్తిగా రైట్ హ్యాండ్ని చూస్తున్న విధంగా ఉండాలి. ఎక్కడ మోకాళ్ళు బెండ్ అవ్వకూడదు. కుడి చేతి యొక్క అరిచేయి ముందు వైపు చూస్తున్న విధంగా ఉండాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. స్లోలీ యథాస్థానానికి రావాలి. శ్వాసను తీసుకుంటూ ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ హస్తాలను దించాలి. ఎడమ కాలు యొక్క పాదాన్ని స్ట్రైట్గా తెచ్చుకోవాలి. ఇప్పుడు కుడి కాలు యొక్క పాదాన్ని కుడివైపుకి తిప్పి ఉంచి ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయాలి భుజాలకు సమాంతరంగా. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ కుడివైపుకి బెండ్ అవుతూ కుడి చేత్తో కుడి కాలు యొక్క పాదాన్ని పట్టుకునే విధంగా ఉంచాలి. మీ ఎడమ చేయి అరిచేయి ముందు వైపుకు చూస్తున్న విధంగా ఉంటుంది. మీ ఎడమ చేతి యొక్క అరిచేతిని మీ దృష్టి చూస్తున్న విధంగా ఉండాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు నిదానంగా కుడి కాలు నుంచి కుడి చేతిని వేరు చేసి యథాస్థానానికి రావాలి. హ్యాండ్స్ రిలీజ్ చేయాలి. కుడి కాలు యొక్క పాదాన్ని స్ట్రైట్గా తెచ్చుకొని పాదాలు రెండు నార్మల్గా తెచ్చుకోవాలి. ఇప్పుడు కూర్చోండి. దండాసనానికి రండి. కాలు రెండు స్ట్రైట్గా పెట్టుకోండి. ఇప్పుడు శవాసనానికి రావాలి. ఇప్పుడు బోర్లా పడుకోండి. ఇప్పుడు ధనురాసనం చేస్తాం. కాలు రెండు ఫోల్డ్ చేయండి. ఇప్పుడు రెండు చేతులతో రెండు కాళ్ళను పాదాల దగ్గర పట్టుకోండి. ఇప్పుడు హెడ్ని, చెస్ట్ని, థైస్ని స్ట్రెచ్చింగ్ రేజ్ చేయండి. ఎంత వీలైతే అంత ధనురాసన భంగిమలో హెడ్, నెక్, చెస్ట్, థైస్ని పూర్తిగా రేజ్ చేసి ధనురాసన భంగిమలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు స్లోగా కిందకి రండి. అలా ఉండండి. మరొక్కసారి చేస్తాం. పూర్తిగా శ్వాసను తీసుకుంటూ రేజ్ యువర్ హెడ్, నెక్, చెస్ట్, షోల్డర్స్ పూర్తిగా స్ట్రెచ్చింగ్ ఇవ్వాలి. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి క్రిందకి రండి. చేతులతో హస్తాలని పాదాలను వేరు చేయండి. రిలీజ్ చేసి రిలాక్స్గా ఉండండి. ఇప్పుడు సుఖాసనానికి రావాలి. వరుణ ముద్ర చేస్తాం. ఈ వరుణ ముద్ర సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేసుకోవచ్చు. రెండు అరిచేతులు మోకాళ్ళపైన, అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటాయి. ఈ స్థితిలో లిటిల్ ఫింగర్ని, చిటికెన వ్రేలును ఫోల్డ్ చేసి బొటన వ్రేలు యొక్క చివరికి తాకించి ఉంచాలి. చిటికెన వ్రేలు, బొటన వేలు చివర్లు తాకించి, చూపుడు వ్రేలు, మధ్య వ్రేలు, ఉంగరపు వేలు స్ట్రైట్గా ఉండాలి. వెన్ను నిటారుగా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఎల్బోస్ రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో కళ్ళు మూసుకుంటూ నిదానంగా శ్వాస పైన కాన్సన్ట్రేట్ చేసి పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ ప్రాణిక్ బ్రీతింగ్ చేస్తారు.
శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపండి. దాన్ని రిలీజ్ చేయండి. నిదానంగా కళ్ళు తెరవండి. చూసారు కదండి, ఈ యొక్క త్రికోణాసనం, ధనురాసనం, వరుణ ముద్ర ఈ యొక్క స్కిన్ డ్రై అయిపోయేటటువంటి సమస్యల నుంచి మన శరీరాన్ని రక్షించడానికి, మన యొక్క చర్మ సౌందర్యానికి ఉపయోగపడేటటువంటి ఆసనాలు. ఈ ఆసనాలు చేయడం ద్వారా శరీరంలోని బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి శరీరంలో తేమదనాన్ని పెంచి డ్రైనెస్ని తగ్గించడానికి, స్కిన్ ఆరోగ్యంగా ఉండడానికి ఈ యొక్క వరుణ ముద్ర కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి ఆసనాలు ముద్రలో కనుక చేసినట్లయితే మనం చర్మం ఆరోగ్యంగా ఉండడంతో పాటుగా మన యొక్క ప్రశాంతత కూడా ఈ యొక్క స్కిన్ సౌందర్యం ఎంతగానో మనకి సహకరిస్తూ ఉంటుంది. చూసారు కదండి, మరి ఈ చర్మ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇటువంటి ఆసనాలు చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పొడి చర్మం బాధల్ని తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో తరచూ అల్లం టీని తాగడాన్ని అలవాటు చేసుకోండి. అల్లం టీని తాగడం వల్ల ఫ్లూ జ్వరాలు, ఇన్ఫ్లుయెంజా వంటి ఇన్ఫెక్షన్లు, గొంతులో గరగర వంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.